చెప్పు. ఇవన్నీ నేను కాము కూర్చున్నానండి. ఈరోజు సండే కదా, పని ఉంటుంది ఇంట్లో అని కూర్చుంటే నన్ను మా వారు బలవంతంగా బయలుదేరని ఈపురపాలెం మార్కెట్కి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ మా ఇంటికాడ మార్కెట్ ఉంది కానీ ఈరోజు వెరైటీగా ఈపురపాలెం తీసుకొని వెళ్తాను అంటున్నాడు. ఫిష్ కానీ చికెన్ కానీ అవి చూసి కాయగూరలు అన్నీ తీసుకొని పిల్లలకి టిఫిన్ తీసుకొని వద్దామని. పిల్లలు ఏంటంటే మా అమ్మ ఉంది కదా, ఆ లోపు వాళ్ళు తల్లు ఇచ్చుకొని బ్రష్ చేస్తారంట. ఏమంటే తిరుగు. మా వారు నాకు కూడా ఏమన్నా కొనిస్తాడేమో చూద్దాం. నేను చిన్న పిల్లని కదా, అందుకే అడుగుతున్నా. సండే కదా, రోడ్లన్నీ ఫుల్గా ఉంటాయి అన్నమాట. అందరూ వారంతా కూర్చొని ఆదివారం రోజు ఫుల్గా తాగిచ్చేస్తారనమాట కదా. మేము అలా కాదు, వారం అంతా వెయిట్ చేయండి కదా. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మా అమ్మాయి తిడుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పటి నుంచి నువ్వు ఎవరితో మాట్లాడట్లేదు డాడీ, అది తీసేయండి. వెళ్దాం మార్కెట్ అంతా చూపిద్దాం. ఇప్పుడు దాకా ఆ మార్కెట్ మేము చూపించలేదు కదా. అంటే మా ఊర్లో మార్కెట్ చూపించాం కానీ ఈపురపాలెంలో అంటే నేను చూపించలేదు. వీడియో కంటిన్యూ అయిపోతూ ఉంటుంది, చూసే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇంకా వచ్చేసామండి. ఇప్పుడే ఈపురపాలెం సెంటర్ వచ్చేసింది. మా వారు నేను రానంటే కూడా ఏంది లాకెళ్ళాడు. ఏం కొనిచ్చావి లాకెళ్ళినందుకు? ఫిష్ కొనిచ్చాడంట. ఫిష్ అది నేనేం చేసుకుంటా. ఫిష్ వచ్చేసాం. మార్కెట్ అంతా చూడు, మార్కెట్ అంతా ఫుల్గా చేపలు బాగా చేసే దగ్గర కానీ కొనే దగ్గర కానీ అస్సలు మామూలుగా లేరు జనం. ప్రతి చేపలు ఏదైనా 1000 రూపాయల పైనే. అందుకోసం ఇక్కడ అంతా మాకు కుదరక మళ్ళీ పేరాలు వెళ్ళిపోయి ఇంకా అక్కడ మళ్ళీ చేపలు చూసాము. అంటే ఈపురపాలెం అంతా ఫుల్ చేపల దగ్గర కానీ బాగా చేసే వాళ్ళ దగ్గర కానీ 1000 రూపాయల పైనే మొత్తం చేపలని. ఏ చిన్న చేపలైనా మళ్ళీ వెళ్ళి ఇదిగో చేపల మార్కెట్, ఈపురపాలెం చేపల మార్కెట్ చూసామా. ఇదిగో ఈపురపాలెం చేపల మార్కెట్. ఒక చేప నోరు తెరిచి అంటా ఉంటే తీసాను నేను. అక్కడ భలే ఉండింది. ప్రతి చేపలు మా ఈపురపాలెం వెళ్ళినా పేరాలు వెళ్ళినా ప్రతి చేపలు ఇంక అంతే నోరు తెరిచి ఇక్కడ ఉండేది. ఇక్కడ వస్తాను చూడు. కానీ ఎంత బాగున్నాయి అనుకున్నావు చేపలు ఫ్రెష్గా. సండే అయితేనే అలా ఉండేది. మిగతా అప్పుడు ఏంటంటే ఐస్లో పెట్టేస్తుంది, ఐస్లో పెట్టేసి అలా అమ్ముతారు. కానీ సండే మాత్రం బాగుంటుంది. ఇది చూసావు ఇక్కడ నోరు తెరిచేది. ఇదిగా భలే ఉన్నాయి అసలు. ఎక్కడికి వెళ్ళినా అలాగే అంటుంది చేపలు. ఒక ఆయన దగ్గర అయితే భలే ఎగిరిపడింది అసలు చేప. బాగుంది చేపలంతా. ఇది ఈపురపాలెం మార్కెట్. అంటే ఇక్కడ ఎప్పుడు వీడియోలు తీయలేదు మేము. ఎప్పుడు వీడియోలు తీయలేదు నేను, మా వారేది. ఇక్కడ ఎప్పుడు వీడియో తీయలేదు. ఏంటో ఈరోజు లాక్ వెళ్ళాడు, రా మార్కెట్కి వెళ్దాము అని చెప్పి ఏందో బోరుగా డల్గా కూర్చొని ఉన్నానని తీసుకొని వెళ్ళాడు. అలాగే ఇంకా చిన్న కూరగాయలు ఏదేదో కావాలంటే పిల్లలకి టిఫిన్ కూడా తీసుకొని అన్నీ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ నేను గుత్తొంకాయలు తీసుకుంటా ఉంటే వద్దని చెప్పి లాక్కొచ్చాడు. నువ్వు వంకాయలు తీసుకొచ్చావండి, చూస్తానుగా చిన్న వంకాయలు ఉన్నాయి లేదా అప్పుడు చెప్తాను నీ పని. అక్కడ వంకాయలు తీసుకుంటా. అదిగో చేపల ఇది పేరాల మార్కెట్. ఇది అసలు ఆ చేప అస్సలు ఉండట్లా. అంత దూరం అక్కడ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడే, అక్కడ దాకా కూడా వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడతా ఉన్నారు. భలే ఉన్నింది. అప్పుడు మా వారు ఏం చేశారంటే ఎగ్ వస్తుంది కదా లోపల చేపలోనే, అది తీసుకున్నాడు. ఆయనకి అది భలే ఇష్టం, అందుకోసం అది తీసుకున్నాడు. కానీ ఎగ్ తీసుకుంటాం కానీ చేప అక్కడ దాకా మెత్తబడిపోయి అంత ఏదో లేనట్టు ఉంటుంది. ఎగ్ ఉంటుంది కానీ ఏం లాభం. ఇక్కడ అత్తమ్మ చికెన్ అడిగిందని చికెన్ తీసుకున్నాం. స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాడు. అక్కడ ఎక్కడన్నా వీడియో తీయాలన్నా కొంచెం భయం అండి. ఏంది వీడియో తీస్తున్నావు అని అనుకుంటారని చాటుగా తీయాల్సి వస్తుంది. దాని పక్కన ఇంకా టిఫిన్ ఉంటే టిఫిన్ తీసుకొని ఇంకా చిన్నవి ఉంటే తీసుకొని మళ్ళీ అక్కడ దాహం వేస్తుంటే నేనేమో సుగంధ తాగాను, మా వారేమో సోడా తాగాడు. తీసేసుకొని
అదిగో టిఫిన్ తీసుకుంటా ఉన్నాడు అక్కడ. టిఫిన్ తీసుకొని టిఫిన్ కట్టించుకున్నాడు. కానీ నాకు ఎన్నున్నా సరే చికెన్ తప్ప నేనేమి తినను. చికెన్ అంటే చాలా ఇష్టం నాకు. అది ఎంత తినాలన్నా ఎంత తిన్నా సరే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే. ఈయన దగ్గర అయితే మెత్తగా కొడతాడు చికెన్. ఈ మధ్య ఈయన దగ్గర తీసుకుంటున్నా అన్నీ మెత్తగా ఉంటాయి, బాగుంటాయి, పిల్లలకి తినగలరు. ఇంకో ఫిష్ చికెను అన్నీ తీసేసుకొని ఇగో చూపిస్తా అన్న ఫిష్ చికెను అన్నీ తీసేసుకొని ఇంకా ఆయన అక్కడ టిఫిన్ తీసుకుంటా ఉన్నాడు కదా. ఆ టిఫిన్ తీసుకొని చిన్నగా బయలుదేరాం. అప్పటికి పిల్లలు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఆకలి వేస్తుంది మమ్మీ అనేసరికి ఇంక ఫాస్ట్గా వచ్చేసాము అనేసి. మళ్ళీ ఇక్కడ ఫిష్ బాగా చేయించుకోవడానికి వెళ్ళాం కదా. ఫిష్ ఇంక ఇక్కడ బాగా చేయించుకునే దగ్గర కూడా ఆగాము. అయితే ఇంక ఫిష్ ఆ 2 చేపలు చేయడానికి 100 రూపాయలు. 2 చేపలు బాగా చేయడానికి 100 రూపాయలు. జనం ఎగబడి చేయించుకుంటున్నారు. 2 చేపలు కూడా 100 రూపాయలు తీసుకుంటున్నారు. మైండ్ పోతుంది అక్కడ. అసలు వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు. చేపలు బాగా చేసే వాళ్ళే, చేపలు అమ్ముకునే వాళ్ళకంటే చేపలు బాగా చేసే వాళ్ళే ఎక్కువగా సంపాదిస్తున్నారు అక్కడ. ఎంత 2 చేపలకు అంత తీసింది, షాక్ అయిపోయాం మేమైతే. అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ టిఫిన్ తీసుకొని చిన్నగా ఇంకా ఫిష్ బాగా చేయించుకొని ఇంకా ఉల్లిపాయలు అల్లం చిన్నుల్లిపాయ కావాలంటే నేను ఫిష్ బాగా చేసే దగ్గర ఉన్నాను. మా వారు వెళ్ళి ఇంకా ఇది తీసుకొని వచ్చేసాడు. ఇదిగోండి 2 చేపలకు 100 రూపాయలు అంటారు 2 చేపలకి. మరి దాన్ని ఎగ్ ఉన్నది కోరి తీసుకున్నారు మా వారు. ఆయనకి ఏందో అంత ఇష్టం ఆ చేపల ఎగ్ అంటే చాలా ఇష్టం. మేము ఏమంటారు చేపలో ఏమంటారండి, చేప లోపల దాన్ని ఎగ్ అని ఏదో అంటారు, ఏమంటారు దాన్ని? జొన్న అంటారు, సొన అంటారు, ఏదో అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. అది ఎంత ఇష్టం అంటే అది ఫ్రై చేస్తే అస్సలు తినడండి. అది కూడా మా వారు చెప్పింది వినబడింది కదా, కామెంట్ అంటే చేయండి. అది ఫ్రై చేస్తే కూడా తినడు ఆయన, ఎందుకంటే ఆయనకి కర్రీలోనే వేయాలి. ఇదిగోండి లాస్ట్ వెళ్తా ఉంటే ఇక్కడ సోడా సుగంధ అవన్నీ ఉన్నాయి. ఇంకా నేనేమో సుగంధ తీసుకున్నాను, మా వారేమో సోడా తీసుకున్నారు. తాగేసి ఇంక ఫాస్ట్గా బయలుదేరేసి పిల్లలు ఆకలంటే ఇంక వెళ్ళిపోయాం. అప్పటికి చాలా టైం అయిపోయింది. అన్నీ తీసుకొని ఫిష్ కోసం ఒక చోట బాగాలేకపోతే ఇంకో చోటకి వెళ్ళి అది బాగా చేయించుకొని టిఫిన్ తీసుకొని చికెన్ తీసుకొని అన్నీ